నెల నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు, ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సటకుని కొడుకు. ఇక సటకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేర్ ఉందనే ఉంది కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇండ్ల పట్టాలు కూడా సటకుని కొడుకు ఇవ్వలే.